నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఆగడాలకు చెక్ పెడుతూ వస్తుంది బీజేపీ గవర్నమెంట్ ఏ లెవెల్లో అనంటే మమతా బెనర్జీ బెదరింపు రాజకీయాలకు కూడా తాట తీస్తాం అనేలాగా సమాధానం చెప్తూ కేంద్ర బలగాలను దించి ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడమే కాదు పశ్చిమ బెంగాల్ ప్రజలకు ఒక భరోసాను కూడా ఇస్తుంది ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అల్లుడు మేనల్లుడు విషయంలో కూడా తాట తీస్తున్నాయట కేంద్ర బలగాలు. అసలు ఈ మేనల్లుడు అని చెప్పడం కంటే కూడా పశ్చిమ బెంగాల్కి షాడో సీఎం అని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చాను. అంతేకాదు పశ్చిమ బెంగాల్లో మైనారిటీలను అడ్డం పెట్టుకొని ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తూ ఒక వర్గం కోసం పనిచేస్తూ రోహింగ్యా ఓటు బ్యాంకును పెంచుకుంటూ ఓట్ల ద్వారా అధికారంలోకి ఉండాలి అనే నీచ మనస్తత్వం కలిగిన మమతా బెనర్జీకి రేఖా పాత్ర ద్వారా చెక్ పెట్టబోతోందట. ఆడవాళ్ళు గర్జిస్తే, ఆడవాళ్ళు ఒక్క అడుగు బయటకేస్తే, ఆడవాళ్ళు ప్రశ్నించడం మొదలు పెడితే ఎంతటి సామ్రాజ్యాలైనా కూలిపోతాయని చెప్తున్నారు. రేఖా పాత్రతోటి మమతా బెనర్జీ సామ్రాజ్యం కుప్పకూలబోతోందట. ఈ రెండింటి ఆర్టికల్స్ని కలిపి ఒకటే వీడియో ద్వారా మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. అభిషేక్ బెనర్జీ, ఈయన పేరు పరిచయం అవసరం లేదు, మమతా బెనర్జీకి మేనల్లుడు. అన్నిటికంటే పశ్చిమ బెంగాల్లో ఉన్న ప్రజలకు చాలా బాగా తెలుసు ఈయన షాడో సీఎం అని. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మేనల్లుడు, ఇతను షాడో సీఎం అంటారు. అంటే పశ్చిమ బెంగాల్కి సంబంధించిన నిర్ణయాలు మమతా బెనర్జీ తీసుకుంటే వాటిని అభిషేక్ బెనర్జీ అమలు చేస్తాడన్నమాట. పశ్చిమ బెంగాల్లో అనేక మంది బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు కూడా ఈ అభిషేక్ బెనర్జీ కారణం. అటువంటి అభిషేక్ బెనర్జీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ నేతలను గెలిపించే బాధ్యతను తీసుకున్నారు. ఇందుకోసం ఓటర్లను భయపెట్టడం, గ్యాంగ్స్టర్లను రంగంలోకి దింపడం, డబ్బులు పంచడం వంటివి చేస్తున్నారు. ఈ విషయం కనిపెట్టిన కేంద్ర బలగాలు అభిషేక్ బెనర్జీ ఎక్కడికి వెళ్తే అక్కడికి ఒక స్పెషల్ టీంను పంపిస్తోంది. అభిషేక్ బెనర్జీ కారులో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, చివరికి హెలికాప్టర్లో వెళ్ళినా ఆ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఒక్క క్షణం కూడా అభిషేక్ బెనర్జీని వదలకుండా కేంద్ర బలగాలు అభిషేక్ బెనర్జీని పూర్తిగా కంట్రోల్ చేస్తుండడం విశేషం. అక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, అలాగే కొంతమంది ప్రశ్నించే నాయకులు హత్యల వెనుక కూడా అభిషేక్ బెనర్జీ ఉన్నాడు అంటూ అనేక వార్తలు వచ్చాయి. ఈయన ఒక విధంగా చెప్పాలి అంటే మమతా బెనర్జీ సామ్రాజ్యంలో మాఫియాలు, రౌడీలు, బెదిరింపు రాజకీయాలకు ఆజ్యం పోస్తూ పెంచి పోషిస్తున్న నాయకుడు. ఇలాంటి అభిషేక్ బెనర్జీ పశ్చిమ బెంగాల్లో ఈరోజు టీఎంసీ పరిస్థితి ఏంటి అని తెలిసిన నేపథ్యంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, అలాగే పైసలు ఇచ్చి ఓట్లు వేయించుకోవడం, మాఫియాను రంగంలోకి దింపచడం, రాళ్ళిసిరి గుట్టించే ప్రయత్నం చేయడం, వీటన్నిటికీ ఏర్పాట్లు చేస్తుంటే కేంద్ర బలగాలు దీన్ని కనిపెట్టాయట. దొంగ చేతికి తాళాలు ఇస్తే ఎలా ఉంటుంది? దొంగతనం చేయాలంటే అరే మనం నమ్మ అప్ప చెప్పిండ్రు, ఇప్పుడు మనం తీసినామంటే దొరికిపోతాం అనే ఒక భయం ఉంటుంది చూసిందా. అట్లా ఈ దొంగెమ్మటే ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడం, ఈయన ఏ పని చేస్తున్నా గమనిస్తూ ఉండడం, ఆఖరికి కార్లు, ఈయన వెళ్ళే వెహికల్స్ అన్నీ తనిఖీలు చేయడం, ఈయన చుట్టూ నువ్వెక్కడుంటే నేనక్కడ అని హచ్చకుక్క పిల్ల హత్యాడ్లోకి వెళ్తారు చూసిండ్రా. గట్ల కేంద్ర బలగాలు ఈయన చుట్టూ తిరుగుతూ అసలు అక్కడ విధ్వంసాలకు కారణమయ్యే వాళ్ళకు చెక్ పెడితే విధ్వంసకారులంతా కూడా ఎవరైతే చేయాలి అనుకుంటారో వాళ్ళందరికీ చెక్ పెట్టినట్టే. ఇక్కడ ఆపడం కంటే వాటిని నివారించడమే కరెక్ట్ అనే స్ట్రాటజీని ఉపయోగించుకుంటూ అభిషేక్ బెనర్జీ తాట తీస్తూ అభిషేక్ బెనర్జీ చుట్టూ తిరుగుతూ ఏం చేయాలన్నా కూడా సాధ్యం కాకుండా చేస్తుండట. ఒక పక్క నుంచి అభిషేక్ బెనర్జీకి చెక్ పెడితే మరో పక్క నుంచి రేఖా పాత్ర, ఈమె మనందరికీ సుపరిచిత, సందేశ్ ఖలీకి సంబంధించి రేఖా పాత్ర తీరు మరవలేంది. ఇప్పుడు ఈమెకు వస్తున్న స్పందన చూసి టీఎంసీకి అంటే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రికి చెమటలు పడుతున్నాయట. సందేశ్ ఖలీ వీరనారి, సందేశ్ ఖలీలో షాజహాన్ షేక్ చేస్తున్న దురాఘాతాలను ఎదిరించి పోరాడిన వీరవనిత. కేవలం రేఖా పాత్ర పోరాటం మూలంగానే సందేశ్ ఖలీ విషయం వెలుగులోకి వచ్చింది. తద్వారా తృణమూల్ కాంగ్రెస్ గుండాల అరాచకాలు బయటి ప్రపంచానికి తెలిసాయి. దీనితో స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీని వచ్చి రేఖా పాత్రను అభినందించి ఆమెకు బసిరాత్ నియోజకవర్గం నుంచి ఎంపీ సీట్ని కేటాయించారు. ఈ క్రమంలో రేఖా పాత్ర ప్రచారం చేస్తూ నిన్న సందేశ్ ఖలీకి చేరుకున్నారు. అంతే, సందేశ్ ఖలీలోని మహిళలు రేఖా పాత్రకు ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఈ స్వాగతం ఏదో సాధారణం కాకుండా ఒక రేంజ్లో స్వాగతం పలికారు. మహిళలంతా వచ్చి రేఖా పాత్రకు ఎదురెళ్లి భుజాలపై మోస్తూ తీసుకెళ్లారు. రేఖా పాత్రను పూర్తిగా పూలతో ముంచెత్తారు. ఒక సందేశ్ ఖలీలో మాత్రమే కాకుండా బసీరత్ నియోజకవర్గం మొత్తం కూడా రేఖా పాత్రకు ఇలాగే స్వాగతం పలుకుతుండడంతో తృణమూల్ కాంగ్రెస్ గుండాలు హడలిపోతున్నారు. తప్పును ఎదిరించగలిగితే, భయం లేకుండా ముందుకొచ్చి పోరాటం చేయగలిగితే ఖచ్చితంగా మనకంటూ చరిత్రలో ఒక పేజీ మిగిలిపోతూ ఉంటుంది అని చెప్పడంలో రేఖా పాత్ర కూడా
ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. సందేశ్ కలిలో 1200 మంది ఆడోళ్ల మాన ప్రాణాలతోటి కుటుంబాలతోటి ఆడుకుంటున్న అరాచకాలకు రేఖాపాత్ర బయటికి రావడంతోనే చెక్ పడింది అని చెప్పొచ్చు. రేఖాపాత్రకు ధైర్యం ఇవ్వడమే కాదు, కలిసి కూడా ప్రధాని మోడీ మాట్లాడారు. అంతేకాకుండా ఈవిను బసిరాత్ నియోజకవర్గం నుంచి లోక్సభకు తీసుకెళ్తున్నారు. ఇలాంటి ఆడవాళ్ళు ఎక్కడైతే అన్యాయాలు జరుగుతూ ఉంటాయో అక్కడ ప్రశ్నించే ఆడవాళ్ళు కనుక బయటికి రాగలిగితే ఖచ్చితంగా అన్నిటికీ చెక్ పెట్టొచ్చు అనే ఉద్దేశంతో ఈవిడకి అవకాశం కల్పించారు. ఎప్పుడైతే ఈవిడకి అవకాశం కల్పించారో పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా కూడా బీజేపీ పటిష్టమైంది. అంటే ఎవరైతే న్యాయ పోరాటంలో ఉంటారో వాళ్ళకు అండగా బీజేపీ ఉంటుంది అనే విషయంతో పాటు పశ్చిమ బెంగాల్లో హింసకు గురవుతున్న ముఖ్యంగా హిందూ కుటుంబాలన్నీ కూడా బీజేపీకి ఫేవర్గా మారాయి. ఇప్పటికే మత్వా సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళంతా కూడా సిఏఏ అమలు చేయడంతో వాళ్ళకు భారత పౌరసత్వం రావడంతో బీజేపీకి మద్దతుగా మారితే ఇప్పుడు రేఖాపాత్రకి అవకాశం ఇవ్వడంతో హిందువులంతా కూడా బీజేపీని స్వాగతిస్తున్నారు. ఒక పక్క నుంచి బీజేపీ ప్రభంజనం కొనసాగుతుంటే రేఖాపాత్రకు వస్తున్న అభిమానం చూసి, రేఖాపాత్ర ప్రచారంలో వెళ్తున్నప్పుడు జనాలు రిసీవ్ చేసుకుంటున్న విధానం చూసి, భుజాలపై ఒక సాధారణ మహిళను మోయడం చూసి కొట్టించుకునే మమతా బెనర్జీ లాంటి ముఖ్యమంత్రికి చెమటలు పడుతున్నాయట. అంతేలే, ఆడది అని మర్చిపోయి ఆడోళ్ళ మీద అత్యాచారాలు చేసిన కూడా కాపాడాలి, సిబిఐకి ఇవ్వద్దు అని మాట్లాడిన మమతా బెనర్జీ ఒక ఆడవాళ్ళకు ఈ లెవెల్లో నీరాజనం పట్టడం అంటే కళ్ళు కుడుతూనే ఉంటాయి. సీతను చూసి గామెవరో ముక్కు షోలు గోయించుకుంది చూసిందా, గట్లాంటి ఆమెలాగా ఇప్పుడు రేఖాపాత్రను చూసి మమతా బెనర్జీతో పాటు టీఎంసీ వాళ్ళందరికీ కూడా ముచ్చెమటలు పడుతున్నాయట. ఒక పక్క నుంచి చెక్ పెడుతూ మరో పక్క నుంచి నిజమైన లీడర్లను పశ్చిమ బెంగాల్కి ప్రజలకు పరిచయం చేస్తూ టీఎంసీ మమతా బెనర్జీకి చెక్ పెట్టేందుకు మోదీ ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా అడుగులేస్తుందట. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు చాలా బలాన్ని ఇస్తుంది. అండ్ మన ఛానల్కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. ఎక్విప్మెంట్ పరంగా, ఆఫీస్ స్పేస్ పరంగా నేను చాలా వీడియోస్లో చెప్తూనే ఉన్నాను. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. సో సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మన ఛానల్ ఇంకా డెవలప్ అవడానికి యూజ్ అవుతుంది. జై భారత్.